మంగళగిరి రత్నాల చెరువు రోడ్డు సమీప పిఎల్ఆర్ ప్లాజాలోని ఏపీ ఈగల్ హెడ్ క్వార్టర్స్ లో ఏపీ ఈగల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ మధ్య మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు అవగాహన ఒప్పంద కార్యక్రమం ఆగస్టు 28 శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మరో కీలక అడుగు పడింది. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ సెక్రటరీ అండ్ సిఇఓ అయిన విశ్రాంత ఐఏఎస్ అనిల్ కుమార్ పరేడా, ఏపీ ఈగల్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణలు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ వైడి రామారావు, వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, ట్రెజరర్ పి శ్రీహరిరావు, స్టేట్ కోఆర్డినేటర్ బివిఎస్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఐఆర్సిఎస్ చైర్మన్ డాక్టర్ జి సమరం, ఈగల్ హెడ్ క్వార్టర్స్ అధికారులు కెఎం మహేశ్వరరాజు, జి స్వరూపరాణి, ఎం శైలజ, వై వాణి, డి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కేవలం 2 ఆర్గనైజేషన్ల మధ్య ఒప్పందం మాత్రమే కాదు. ఇది సురక్షితమైన సమాజం కోసం, ఇది ఆరోగ్యకరమైన కుటుంబ జీవనం కోసం, మన యువత బంగారు భవిష్యత్తు కోసం ఏపీ ఈగల్ హెడ్ క్వార్టర్స్, ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంగా చెప్పుకోవచ్చు. వర్తమాన సమాజంలో అనేక మంది యువత చాలా ప్రమాదకరమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వాటిలో ప్రధానంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలు కావటం. కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి అడిక్షన్ల వల్ల క్రిమినల్ యాక్టివిటీస్లో తమకు తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువత మంచి అలవాట్లు అలవర్చుకునేలా చేయటం. అలాగే చారిటబుల్ యాక్టివిటీస్లో విద్యార్థి దశ నుంచే పాలు పంచుకోవటం వల్ల యువత సమాజం పట్ల మరియు తోటి వారి పట్ల ప్రేమ, దయ, సానుభూతిని అలవాటు చేసుకుంటారు. అప్పుడు వారి జీవితంలో చెడు అలవాట్లకు చోటు ఉండదు. ఈరోజు రెడ్ క్రాస్ ఈగల్ ఏపీ మధ్య జరుగుతున్న అవగాహన ఒప్పందం అందరికీ మార్గదర్శకం మరియు మాదక ద్రవ్య రహిత సమాజానికి ఒక ఉత్తమ ఆరోగ్యకరమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ 2 సంస్థలు ఈ రోజు రక్షాబంధన్ నాడు రాక్షి పెడుతున్నారు. ఈ సందర్భంగా మన ఐజీ ఈరోజు రవికృష్ణ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మన చైర్మన్ రామారావు గారు చెప్పినట్టు ఒకే లక్ష్యంలో, ఒకే దారిలో కలిసిపోతేనే ఏదైనా కష్టమైన లక్ష్యమైనా సరే మనం సాధించగలుగుతాం. ఈ నిజంగా ఈరోజు ఒక చాలా శుభదినం. 2 సంస్థలు కూర్చి కలిసి ఇటువంటి పెద్ద ఉద్యమంలో పాల్గొనడం నాకైతే ఒక సౌభాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఇందాక ఐజీ గారు రవికృష్ణ గారు గంజా కల్టివేషన్ గురించి వారి మాటలు ప్రెజెంటేషన్లో చెప్పారు. దురదృష్టవర్త 46 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో నేను స్వస్థత పనిచేశాను. ఏ గంజా కల్టివేషన్ అది అని మీరు అనుకుంటున్నారు పాడేరు, ఏ గంజా కల్టివేషన్ అని నేను అనుకుంటున్నారు కోరాపుట్ జిల్లా, బోర్డరు, జోలాపూర్, మల్కన్గిరి. నేను స్వస్థత పాడేరులో చిన్నారెడ్డి గారు అప్పుడు ఫస్ట్ సబ్ డివిజన్ వచ్చినప్పుడు రవికృష్ణ గారు కరెక్ట్గా చెప్పారు. నక్సలైట్ మూవ్మెంట్, మావోయిస్ట్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడే స్టార్ట్ అయింది. దానికి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ సందర్భంగా నేను మాట్లాడకూడదు.
ఎందుకు ఆ ఒక నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది, ఎందుకు ఈ గంజా కల్టివేషన్ అక్కడ స్టార్ట్ అయింది, దాని వెనుకాల ఎవరు ఉన్నారు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పింది కానీ అప్పుడంతా నన్ను పనిచేశాను, నాకు తెలుసు. దాని నేను మీ అందరికీ నేను అభినందనలు తెలియజేయాలి. చాలా 2 సంస్థల మధ్య బంధం ఏర్పడాలంటే ఆ సంస్థలకి నాయకత్వం వహించేటటువంటి వాళ్లకు ఏకైకమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఈ 2 సంస్థల నాయకత్వాలకి ఉండబట్టి ఈవేళ ఈ వేదిక ఏర్పడింది. దేశంలో 25 ఏళ్ల లోపు వాళ్ళు 50% మంది ఉన్నారు సుమారు. 35 ఏళ్ల లోపు వాళ్ళు సుమారు 60% మంది ఉన్నారు. అంటే మనది యువ భారతం. ఈ యువ భారతం నవభారతం కావాలి అని అంటే యువత సన్నద్ధంలో ఉండాలి. ఈ మధ్య చూసాం మన పిల్లలు, మన యువత ఆకాశంలోకి రాకెట్ వాళ్లే తయారు చేసి పంపించారు. మరొక వైపు చూస్తాం మత్తు పదార్థాల బారిన పడి పాతాళంలోకి జారిపోతున్నారు. ఒకరు ఆకాశంలోకి వెళ్తా ఉంటే ఒకరు పాతాళంలోకి జారుతారు. ఆకాశంలో వెళ్ళే వాళ్ళకి మనమేమీ అవసరం లేదు, కానీ వీళ్ళని ఆపాలి అని అంటే మనం కలవాలి. ఈవేళ కలుస్తాం, ఒకే లక్ష్యం. ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతని సన్మార్గంలోకి తీసుకురావడం, ఎవరైనా దాని వైపు వెళుతూ ఉంటే నివారించడం, దాని మీద నిఘా పెట్టడం, నియంత్రణ చేయడం, ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఆ లక్ష్యాలను సాధించడానికి ఇవాళ ఈ ఎంఓయూ ద్వారా కంకణం కట్టుకుంటాం. మేము సాధారణంగా రెడ్ క్రాస్ విపత్తుల్లో ఉన్నప్పుడు కనపడతాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఆ మధ్యలోకి వెళ్ళేది రెడ్ క్రాస్. లేదా కోవిడ్ వచ్చింది, ముందు ఉండేది రెడ్ క్రాస్ సహాయం అందించడం. వరదలు వచ్చినాయి, లేకపోతే ఇంకే రకమైన విపత్తు వచ్చింది, ముందు రెడ్ క్రాస్. ఇవాళ మన కళ్ళ ముందు కనపడని విపత్తు ఉంది, ఆ విపత్తే మత్తు పదార్థం. కాబట్టి ఇందులో దూరంగా ఉండడం సాధ్యం కాదు రెడ్ క్రాస్, అందుకే ముందుకు వచ్చింది. ఈవేళ ఈ బంధం వలన ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశానికి ఒక సంకేతాన్ని పంపిస్తుంది. మిగతా ఈగిల్ పేరు మీద వేరే పేరు మీద ఉండొచ్చు, లేదా రెడ్ క్రాస్ పేరు మీద ఉండొచ్చు. ఇది ఒక విపత్తు ఉంది, ఈ విపత్తుని అడ్రస్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. దీనికి 2 సంస్థలు కలవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో అగ్రస్థానంలో ఉంది. దీంట్లో కూడా ఈవేళ మనము వెళ్తూ ఉన్నాం. ఈగల్ సభ్యులందరూ కూడా ఏఎస్ఆర్ జిల్లాలో, ఆంధ్ర ఒడిశా బోర్డర్ జిల్లాలో పల్లెకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలు చెప్తున్నారు, మేము ఈ రోజు ఈ సంవత్సరం 2 ఎకరాలు ఏం పండిస్తున్నాం అని చెప్పేసి, ఆ 2 ఎకరాలు కమతాలు, 1 ఎకరంలో మేము కాఫీ గింజలు వేస్తున్నాం, 6 ఎకరంలో అవకాడో పండిస్తున్నాం, రామూటాన్ని ఫ్రూట్ పండిస్తున్నాం. కానీ అల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పారు, సాచ్యురేషన్ మోడ్ వెళ్ళాలి ప్రభుత్వం అని చెప్పేసి 35,000 ఎకరాలకు సంబంధించిన పంటని, అదే శాప్లింగ్స్ ఉచితంగా వాళ్ళు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 25,000 రైతులకి బెనిఫిట్ జరిగేలాగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అంతే ప్రయత్న చేయడం వల్ల ఎన్సిబి నేషనల్ లెవెల్లోని ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ జీరో కల్టివేషన్ ఇచ్చిపోయి అని చెప్పేసి వేరే స్టేట్స్ కూడా ఇది అమలు చేయాలని చెప్పి వాళ్ళు మొత్తం అన్ని స్టేట్స్ కూడా మన ప్రాక్టీస్ మాకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ వజ్ర ప్రకారంలో కార్బన్ సెర్చ్ ఆపరేషన్స్ అన్ని చేయడం వల్ల 849 హాట్స్పాట్స్ గుర్తించి అక్కడ గంజా ఎవరు వాడుతున్నారు వాళ్ళు విస్తృతంగా వాళ్ళు పట్టుకోవడం వల్ల ఇప్పుడు చాలా మార్పు రావడం జరిగింది. గంజా కిట్స్ కూడా మేము గ్రహిస్తున్నాం. ఇంకా మనకి యూనియన్ కప్స్ ఉంటాయి, దాని ద్వారా స్టేట్ లెవెల్ నెట్వర్క్స్ కూడా చాలా బ్రేక్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ నెట్వర్క్స్ నుంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ నెట్వర్క్స్ కూడా ఈగల్ బ్రేక్ చేయడం జరిగింది. ఒక రాజస్థానీ గ్యాంగ్ పట్టుకోవడం వల్ల సుమారుగా
ఏఎస్ఆర్ జిల్లా ఆంధ్ర ఒరిస్సా బోర్డులో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎవరైతే గంజా ట్రేడ్ లో అందరినీ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మూడోది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, వెరీ రిలవెంట్ టు టుడేస్ ఎంఓయూ. మన విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము ప్రారంభించిన తర్వాత సుమారు 40,000 షాపులు ఏదైతే విద్యా సంస్థల దగ్గర ఉన్నాయో వాళ్ళు వెరిఫై చేయడం, అక్కడ ఈవెన్ పొగాకు ఉత్పత్తులు కూడా ఉండకూడదు, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాం. ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, మనకి ఒరిస్సా నుంచి వస్తున్న 21 రకాల ట్రైన్స్ మేము గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఆ ట్రైన్స్ నిరంతరం జిఆర్పి, ఆర్పిఎఫ్, నార్కో క్యాన్స్, ఈగల్ టీమ్స్, లోకల్ పోలీస్ కలిసి తనిఖీ చేయడం వల్ల మనకి మన రాష్ట్రం గుండా ట్రాన్సిట్ అవుతున్న డ్రగ్స్ కూడా మనకి పట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ గరుడాల భాగంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మనందరికీ తెలుసు మెడికల్ షాప్ లో 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఓటీసీ, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్. రెండోది ఎన్ఆర్ఎక్స్ న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ షుడ్ నాట్ బి సోల్డ్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ట్రెమడోల్ అనే టాబ్లెట్ ఒక 2 కేజీలు అమ్మితే ఇంకొక మెడికల్ షాప్ మేము పట్టుకోవడం జరిగింది. అంటే ఇంకా ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చేయడం వల్ల ఓపియాయిడ్ అబ్యూస్ కూడా మన యూత్ లో పెరుగుతుంది. ఏదైతే ప్లాంట్ బేస్డ్ గంజాల వల్ల కానీ సింథటిక్ డ్రగ్స్ కానీ కెమికల్స్ తయారయ్యే సింథటిక్ డ్రగ్స్, మెత్, కోకైన్, ఎల్ఎస్డి కానీ అదేవిధంగా ఓపియాయిడ్స్, ట్రెమడాల్, అల్ఫ్రాజోల్, ప్రొడైన్ ఫాస్ఫేట్ సిరప్స్, ఇటువంటి వాటి వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది.